రేణిగుంట మండలం గొడవరాజుపల్లి ప్రాథమిక పాఠశాల నందు శుక్రవారం మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వచ్చే నెల 13వ తేదీ వరకు కుష్టి వ్యాధికి సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పర్శ లేని రంగు మారిన మచ్చలు చర్మంపై కనిపిస్తే అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. కుష్టి వ్యాధిని చాలా వరకు సులువుగా గుర్తించవచ్చన్నారు. గుచ్చి వ్యాధికి సంబంధించిన వ్యాధిని గుర్తించాల్సింది కళ్ళు, కాళ్ళు, పాదాల, చేతులపై కుష్టి వ్యాధిపై ప్రభావం కనిపిస్తుందన్నారు. కళ్ళు మూతపడవు, స్పర్శలేని మచ్చ చర్మంపై కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించాలన్నారు. అందరి సమిష్టి సహకారంతో కుష్టి వ్యాధి నివారణ కృషి చేస్తామని తెలిపారు. కుష్టి వ్యాధిని తరిమికొట్టేందుకు అందరం నడుం బిగిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లీలావతి, ఆశా కార్యకర్తలు చాము, దేవి, తులసి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నూనె పూస్తే ఎట్లుంటుంది ఆ రకంగా ఉంటుంది. ఎర్రగా రాగి రంగు మచ్చల్లో ఉంటాయి. అది ఎవరికైనా అట్లాంటి లక్షణాలు ఉండేవాళ్ళు కుష్టి ఎట్లా ఉంటుందంటే ఆ లక్షణాలు ఉంటాయి. వాటిని మీరు ఎవరికైనా కూడా మన ఇళ్ళల్లో కావచ్చు, పక్కన వాళ్ళకి గాను అట్లాంటివి ఏమన్నా ఉంటే మనిషికి కన్నురెప్పలు అన్నీ రాలిపోతాయి. ఆ జబ్బు అనేది వచ్చిందండి కుష్టి వ్యాధి. అది కన్నురెప్పలు రాలిపోతాయి, కన్నుసోగలు ఇవన్నీ ఉండవు. కళ్ళు ఉప్పుగా, ముఖము ఇట్లా గుల్లలు ఉంటలుగా ఉంటుంది. ఆ రకంగా ఉంటుంది. రాగి రంగులో ఉంటుంది, షైనింగ్ ఉంటుంది ముఖం. మనం నూనె పూస్తే షైనింగ్ ఎట్లుంటుంది నిగనిగానే ఆ రకంలో ఉంటుంది. అట్లాంటివి ఎవరన్నా మన ఇళ్ళల్లో కావచ్చు, పక్కన కావచ్చు, ఎవరినైనా మీరు చూసినా కూడా చెప్పండి. నేను చెప్తాను, మళ్ళీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలమైన మేము రాష్ట్ర పరిపాలన వికసిత్ భారత్ అభియాన్ సందర్భంగా మన రాష్ట్రాన్ని కుష్ఠురహిత సమాజంగా మార్చేందుకు ఎలాంటి కష్టం వచ్చినా వెనుకాడకుండా కృషి చేస్తామని ప్రకటిస్తున్నాము. కుష్టి వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు మరియు ఇది పూర్తిగా ఎండిటి మందులతో నయం చేయగల వ్యాధి. అన్ని కుష్టి వ్యాధి కేసులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు మేము పూర్తిగా ప్రయత్నాలు చేస్తాము మరియు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తాము. అదే సమయంలో కుష్టి వ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులతో మేము వివక్ష చూపము మరియు ఇతరులు ఎలాంటి వివక్ష చూపడానికి అనుమతించము. కుష్ఠవ్యాధి బారిన పడిన వ్యక్తులపై వివక్షతను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం మరియు నిర్మూలించేందుకు మేము సమాజంలోకి తీసుకురావడానికి